వెల్కమ్ టు పిఎస్ఆర్ స్టడీస్. ఈరోజు ఏపీ ఐసెట్ స్టూడెంట్స్ కంటిన్యూస్గా మెసేజ్ చేస్తున్నారు. కౌన్సిలింగ్ ఎప్పటి నుండి స్టార్ట్ అవుతుంది, పూర్తి వివరాలు తెలుసుకుందాం. ప్లీజ్ అండి, వీడియో చూసిన వాళ్ళు తప్పకుండా వీడియో లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మనకు ఏపీ ఐసెట్ రిజల్ట్స్ డిక్లేర్ చేసినప్పుడు కౌన్సిలింగ్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుందనే డేట్ అయితే ఇవ్వడం జరిగింది. ఎప్పుడు అంటే జూలై 22 నుంచి ప్రవేశాలు కల్పించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. అంటే జూలై 22 నుంచి ఏపీ ఐసెట్ కౌన్సిలింగ్ స్టార్ట్ అవుతుంది అని చెప్తున్నారు. బట్ జూలై 22 నుంచి డౌటే అండి. ఎందుకంటే అన్ని యూనివర్సిటీల యొక్క డిగ్రీ ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్ అయిపోయి రిజల్ట్స్ వచ్చేసి మెమోలు వస్తాయి ఇంకా 2-3 డేస్లో, ఆర్ మెమోలు వచ్చేసినాయి అన్నప్పుడు మాత్రమే ఏపీ ఐసెట్ కౌన్సిలింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఎందుకు అంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్ అప్పుడు మనం డిగ్రీ మెమోస్ అయితే అక్కడ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. వితౌట్ డిగ్రీ మెమోస్ ఏపీ ఐసెట్ కౌన్సిలింగ్లో పాల్గొనడానికి వీల్లేదు. సో జూలై 22 అని గవర్నమెంట్ చెప్పింది, కానీ లేట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. మరి ఒకసారి 2023 కౌన్సిలింగ్ కనుక పరిశీలిస్తే ఇది వచ్చేసి మనకు ఏపీ ఐసెట్ 2023 కౌన్సిలింగ్ జరిగిన వెబ్సైటు. ఇందులో కనుక మనము డీటెయిల్ రివైజ్డ్ నోటిఫికేషన్ కనుక చూసుకుంటే మనకు లాస్ట్ ఇయర్ వచ్చేసి ఏపీ ఐసెట్ కౌన్సిలింగ్ వచ్చేసి సెప్టెంబర్లో స్టార్ట్ అయింది. సెప్టెంబర్ 8 తారీఖు అనేది ఐసెట్ కౌన్సిలింగ్ అనేది ఫస్ట్ ఫేజ్ స్టార్ట్ అయింది. సో మీకు కూడా సెప్టెంబర్ కాకపోయినా మినిమం ఆగస్టు 2nd వీక్ ఆర్ ఆగస్టు 3rd వీక్ నుంచి స్టార్ట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. గవర్నమెంట్ అయితే చెప్పింది జూలై 22 అని. బట్ అన్ని యూనివర్సిటీకి రిజల్ట్స్ వచ్చే వరకు లేట్ అవుతుంది కనుక మ్యాక్సిమం ఏపీ ఐసెట్ రిజల్ట్స్ అనేది లేట్గానే అవుతుంది. ఆగస్టు లాస్ట్ వీక్ ఆర్ ఆగస్టు 3rd వీక్ నుంచి స్టార్ట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఏ యూనివర్సిటీ వాళ్ళకు రిజల్ట్స్ రాలేదు, ఇంకా ఏ యూనివర్సిటీ వాళ్ళకి ఎగ్జామ్స్ అవుతున్నాయో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అప్పుడు మీకంటూ ఒక ఐడియా వస్తుంది ఏపీ ఐసెట్ కౌన్సిలింగ్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది అనేది. వీడియోని లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకేమన్నా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.